వెల్కమ్ బ్యాక్ టు రిపోర్టర్స్ రౌండ్ అప్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన బిల్లుల కోసమే బట్టిని కలిశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్కు వెళ్లేసరికి అక్కడ కొండా మురళి ఉన్నారని, ఆయన్ను కూడా కలిశానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు కంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. ఆంధ్ర మీడియా అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్ ఏబిఎన్ ఛానల్ కు మన క్వశ్చన్ అడుగుతున్నావా చెప్తున్నా. మర్యాద మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా సైనికుడిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి. ఇదే విషయానికి సంబంధించి మన ప్రతినిధి రమేష్ లైవ్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఒకేసారి కొండా మురళి కూడా రావడం, అక్కడే రాజగోపాల్ రెడ్డి కూడా రావడం అనేది కాస్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి పైన అసమ్మతి ప్రకటించింది మేము ఇంతకు ముందు కూడా చూసాము. సో వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా రేవంత్ రెడ్డి పైన అంటే వారి సమస్యలు, అంటే రేవంత్ రెడ్డి వల్ల కలిగే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారా, లేకుంటే నిజంగా వారి యొక్క నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారా? ఇక్కడ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే బ్యాక్ టు బ్యాక్ కాంగ్రెస్ ఎంపీలతో పాటు నేతలతో కూడా సమావేశం అయ్యారు ఈరోజు సయ్యద్. ముఖ్యంగా బట్టి విక్రమార్క ఇటు మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఆయన సమావేశం అవ్వడం జరిగింది. దాంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, అట్లాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కూడా సమావేశం అయ్యారు. దాదాపు అరగంట పాటు కూడా రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా కొండా మురళి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అయితే సమావేశం అనంతరం ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి కొండా సుష్మిత ఎపిసోడ్, అట్లాగే రాజగోపాల్ రెడ్డి కూడా పదే పదే పార్టీకి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించి సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇటు చిన్నారెడ్డి ఎపిసోడ్ కూడా కంటిన్యూగా ఉన్న నేపథ్యంలో ఇటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక నష్ట నివారణ చర్యల్లో భాగంగా కూడా మంత్రులు కూడా సమావేశం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి కూడా చాలా కాలంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఏదైతే నికార్సైన కార్యకర్తగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అనేక సార్లు కూడా ఆయన అధిష్టానానికి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొండా మురళి కేవలం యాదృచ్ఛికంగా ఇక్కడ కలిశారు. ఏదైతే కొండా సుష్మిత సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తనకు ఐడియా లేదు. అట్లాగే పార్టీ క్రమశిక్షణకు సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయినా తానైనా కట్టుబడి ఉంటాము, పార్టీ లైనే తమ లైన్ అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. దేశంలో
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏదైతే రేవంత్ రెడ్డి లక్ష్యం ఉందో అదే తన లక్ష్యం అని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే కేవలం తనకు రావాల్సినటువంటి బిల్లులకు సంబంధించిన విషయంలోనే డిప్యూటీ సీఎంని కలిశారని ఆయన చెప్పినప్పటికీ మరోవైపు కొత్త చర్చను అయితే తెర మీదకి తెచ్చారు. ఏదైతే ఆంధ్ర మీడియాతో తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాపిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కీలక నేతలు ఎవరైతే కొంతమంది తనకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియాను చేతిలో పెట్టుకొని బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తూ వార్తా కథనాలు రాపిస్తున్నారు, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కానీ లైన్కు కానీ తాను దాటలేదు, ఇప్పటివరకు పార్టీని నష్టపరిచే వ్యాఖ్యలు కూడా తాను ఎటువంటి సందర్భంలోనూ చేయలేదు అనేది ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తించినటువంటి ప్రభుత్వం అందులో ఇందిరమ్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి మార్పులు కూడా చేసుకున్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్ర మీడియాతో కొంతమంది తమ పార్టీకి సంబంధించిన నేతలే తనలాంటి నికార్సైన కార్యకర్త ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి తనను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టుతున్నారు, వారికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామంటున్నారు, అవసరమైతే తానే ఖచ్చితంగా ఒక 100 పేపర్లు 100 ఛానళ్ళు పెడతామంటూ కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎలా ముందుకెళ్తుందో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పార్టీ లైన్లోనే ఉన్నానని ఒకవైపు చెప్తూనే మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ప్రచారాన్ని కూడా చేస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి అయితే ఆరోపించారు. సయ్యద్. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఎమ్మెల్సీ పదవిపై పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు.